తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. పార్టీ పెద్దలు పార్టీ చెప్పిన తన నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. దేశం, ధర్మం అన్న భక్తి లేని పార్టీకి చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా చేసి ఆ కుర్చీని అవమానపరచొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎంపిక తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తానంటున్న ఎమ్మెల్యే రాజా సింగ్తో ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచింది ఒకే ఒక్కడు. ఆ ఒక్కరు కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనంటున్నారు. ఎంఐఎం అభ్యర్థి ప్రొటెం స్పీకర్గా ఉండగా నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అంటున్న రాజాసింగ్ మనతో ఉన్నారు. కాసేపు వారితో మాట్లాడదాం. సార్, ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం అభ్యర్థి ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రొటెం స్పీకర్గా ఆ ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముందు అయితే నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎందుకంటే వీళ్ళకి ధర్మం పట్ల భావన లేదు, దేశం పట్ల భావన లేదు. అట్లాంటి ఎమ్మెల్యేకి ప్రొటెం స్పీకర్గా చేస్తున్న మా ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, మీ పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యే లేడా? మీరు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అక్కడ కూర్చొని పెడుతున్నారు? కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణలో ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాల గురించి ఆలోచన చేయాలి. ఈ ఎంఐఎంఓల్కి అంత ప్రిఫరెన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ మీరు వన్ సైడ్ గెలిచినారు, మీ పార్టీలో సీనియర్ కూడా ఉండొచ్చు, వాళ్ళకు కూర్చొని పెడితే అయిపోయేది. కానీ వీళ్ళు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు నేను రాజకీయంలో లేనప్పటి నుంచి వీళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. మా ధర్మం గురించి వాళ్ళు అగ్నిష్గా మాట్లాడతారు. మేము ఆవులని చంపి మాంసం తింటాం, మీరు కూడా తినండి, ఆ విధంగా ఘోరంగా వీళ్ళు మాట్లాడినారు. మేము భారతదేశంలో ఉండి భారత్ మాతా జయనము, ఈ విధంగా వీళ్ళు మాట్లాడినారు. ఇట్లాంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేస్కి కూర్చొని పెడితే నేను ఎందుకు చేసుకోవాలి? అది నా ఇష్టం. ఎన్నిక ఇప్పుడు ఈయన జస్ట్ టెంపరరీ, ప్రొటెం స్పీకర్ అంటే టెంపరరీ 2-3 డేస్ వరకు ఉంటారు. దాని తర్వాత అసెంబ్లీలో ఏ స్పీకర్ ఎన్నికై వస్తారు, ఆయన ముందు పోయి నేను ప్రమాణం స్వీకారం చేసుకుంటా. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఎంఐఎం ముందు నేను వంగను. కావాలంటే నేను దేనికైనా ముందుకు వెళ్తా, కానీ ఎంఐఎం ముందు అయితే నేను వంగను. ఒకవేళ అధ్యక్ష వారు చెప్తే కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది కాదు ఇట్లా కాదు, ధర్మం పట్ల దేశం పట్ల భావన లేదు. అట్లాంటి ఎమ్మెల్యేస్ ముందు నేను అధ్యక్ష చెప్పాలంటే నా మనసు ఒప్పుకుంటలేదు. ముందు నుంచి బీజేపీ పార్టీ అంటే హిందుత్వం. ఎప్పుడైనా కానీ బీజేపీ పార్టీ ధర్మంని ఇడవదు, హిందువుల్ని ఇడవదు. కానీ బీజేపీ పార్టీలో ఇంకొక మంచితనం ఉంది, అన్ని ధర్మాన్ని అన్ని వర్గాల్ని తీసుకొని ముందుకెళ్తుంది. కానీ ఎప్పుడైనా దేశం పట్ల ఏ పార్టీకి చెందిన వాళ్ళు మాట్లాడితే కూడా ఆయన భాషలో జవాబు ఇచ్చే ఒకటే పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళలో దమ్ము లేదు. భారత్ మాతాకి జయమేమను అంటే ఎవరు సపోర్ట్ చేయలే, కానీ ఒకటొక పార్టీ సపోర్ట్ చేసింది, అది బీజేపీ పార్టీ. ఎంఐఎం వ్యక్తి ముందు తల వంచడానికి నేను సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేయను. ఒకవేళ పార్టీ ప్రమాణ స్వీకారం చేయమని చెప్పినా వారికి నా వాయిస్ వినిపిస్తాను నేను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రమాణ స్వీకారం చేయను అని తేల్చి చెప్పారు రాజాసింగ్. వీడియో జర్నలిస్ట్ వినోద్తో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.